2 hours 16 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ పోయినా బాగుంది అనిపించిందండి. లైలా మూవీ ఇల్లాజికల్, ప్రెడిక్టబుల్ అండ్ బోరింగ్ ఫిల్మ్. ఆ 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి కాంట్రవర్సీ వల్ల ఇలా చెప్పట్లేదు, నిజంగానే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ కి నా పని అయిపోయింది. సెకండ్ హాఫ్ కి ఏకంగా పోరాటం చేశా. అవుట్డేటెడ్ ట్రీట్మెంట్. మెకానిక్ రాకీ మూవీ చాలా బెటర్ ఈ డైలాగ్ అంటే కూడా. లేడీ గెటప్ ఉంది, కొత్తగా ట్రై చేద్దామని ఒప్పుకున్నారేమో విశ్వక్ సేన్ గారి స్క్రిప్ట్ ని, కానీ ఆయనకి ఏం హెల్ప్ అయ్యే సినిమా కాదు ఇది. ట్రైలర్ చూస్తేనే చెప్పేసే స్టోరీ, ఎందుకుందో తెలియని హీరోయిన్ రోల్, ఇల్లాజికల్ గా అనిపించే ప్రొసీడింగ్స్. మాట్లాడదాం ముందు. నచ్చిన విషయం ఏంటంటే సాంగ్స్ ఒక్కటి బాగా షూట్ చేశారు, కొరియోగ్రఫీ కూడా. కొన్ని చోట్ల వెరీ లిమిటెడ్ గా నవ్వించిన కామెడీ, అంతకు మించి ఇంకేం అనిపించలేదు. ఫ్యామిలీ చూడొచ్చు అంటే అస్సలు లేదు. హీరోయిన్ తో ఎక్స్పోజింగ్, డబుల్ మీనింగ్ డైలాగులు, బిగినింగ్ తో బేబీ సాంగ్ లో డాన్సులు, సెకండ్ హాఫ్ లో లైలా రోల్ లో కొంత ఇబ్బంది కూడా పెట్టే సీన్స్. సో అస్సలు చూడడం. ట్రైలర్ చూస్తేనే చెప్పేసి ఆ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సొంతంగా సెలూన్ రన్ చేసుకునే సోను అలియాస్ విశ్వక్ సేన్ గారు ఒక ప్రమాదంలో పడేసరికి తప్పించుకోవడానికి ఆడవేషం వేసుకుని తిరుగుతారు. అసలు ఆ ప్రమాదం ఏంటి, ఎవరి వల్ల జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. అసలు ఈ స్టోరీలో మెయిన్ పాయింట్ కన్విన్సింగ్ గా లేదు. అప్పటి వరకు ఎవరైనా కొట్టిపడేసే హీరో ఇంటర్వెల్ టైమ్ లో కొందరి మీదకి వచ్చేసరికి తప్పించుకోవడానికి ఆడవేషం వేసుకుంటాడు. అది కూడా కమెడియన్ లాగా చూపించిన విలన్ నుండి తప్పించుకోవడం కోసం. ఆ విలన్ కూడా అంత డేంజరస్ పర్సన్ కి ఒక అమ్మాయి కూడా సెట్ కాదన్నట్టు చూపిస్తారు. ఎవరినైనా హీరో కొట్టేస్తాడు, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా? అసలు లేడీ గెటప్ తీస్తే గొంతు ఎందుకు మారుతుంది? మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, రెమో సినిమాలో శివకార్తికేయన్ లాగా ఉంటుంది, కానీ ఏకంగా ప్యూర్ లేడీ వాయిస్ నే డబ్బింగ్ చెప్పించేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ విశ్వక్ సేన్ గారు లేడీ గెటప్ లో అంత ఇంప్రెసివ్ గా ఏం లేదు. ఒక అమ్మాయి లాగా హావభావాలు ఏమి ఇవ్వలేకపోయారు. అసలు లైలాగా కనిపించేదే చాలా తక్కువ సేపు కనిపిస్తారు సెకండ్ హాఫ్ లో. లుక్స్ వైజ్ గా కూడా ఒక లైలా ఎంట్రన్స్ సీన్ దగ్గర తప్ప మిగతా చోట్ల ట్రాన్స్జెండర్ లుక్ లోనే ఉంది. హీరోయిన్లు, సాంగ్స్, డాన్సర్స్, 2 ఫైట్లు, ఈ జోన్ నుంచి బయటికి రావాలన్నది నా ఒపీనియన్. ఇంకెన్ని రోజులు హీరోయిన్స్ కి సినిమాలో హీరోల రోల్స్ కోసమే అందమైన అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఖాళీగా ఉండే రోల్స్ ఇస్తారు. హీరోయిన్ అందంగా ఉండడం, హీరో కోసమే బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉండడం. ఈ సినిమాలో హీరోయిన్ ఓన్లీ ఫర్ స్కిన్ షో, ఎక్స్పోజింగ్ తప్ప యాక్టింగ్ అంతా ఓవర్ యాక్టింగ్ గానే ఉంది. మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ లో హీరోకి మాస్ కదా అది ఇదంటే ఎలివేట్ చేస్తుంటారు. యాక్టింగ్ నే రాని సాక్రిఫైసింగ్ స్టార్ సునిశ్చిత్ గారికి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు సినిమాలో. మధ్యలో ప్రతిదానికి చిరంజీవి గారి రిఫరెన్స్ ఎందుకు అర్థం కాదు. భజన ముందే ఒక సీన్ ఎలా ఉందో తెలిసిపోతుందంటే దాన్నే చాలా సేపు చూపిస్తారు. ఎగ్జాంపుల్ ప్రీ ఇంటర్వెల్ టైమ్ లో మేకప్ సీన్. అలాగే మగాడ్రా అని తెలిసినా సరే బ్లైండ్ గా నమ్మడం ఏంటో, అబ్బాయి లిప్సిస్ ఏంటో. ఇక స్టోరీ అయితే 10 ఏళ్ళకి పైగా వచ్చేవి ఇలాంటి సెట్టింగ్లతో. మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అన్ని కలిపి కొట్టారు. ట్రైలర్ లో గోల్మాల్ 3 మ్యూజిక్ వేసేసారు, బాలీవుడ్ ఉంది. ఈ సినిమాలో కూడా గోదావరి గట్టు మీద రామ్ చిలక బీట్ వాడారు. ఒక సాంగ్ లో కోయ్ సాంగ్స్ వినడానికి కొన్ని పర్లేదు, అది కూడా సెకండ్ హాఫ్ లో అక్కర్లేదు. మెయిన్ గా కోయ్ సాంగ్, మదర్ సెంటిమెంట్, ఫ్లాష్ బ్యాక్, నెగ్లిజిబుల్, ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ అన్ని. సో ఫైనల్ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే